డాక్టర్స్ డే సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలను గౌరవిస్తూ ప్రతి ఒక్క డాక్టర్ను శాలువాతో సత్కరించి గిఫ్టులు అందించారు. వైద్య వృత్తి అనేది ఒక నిరంతర సేవ మార్గమని, మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత అని ఎమ్మెల్యే తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, వైద్య శాఖ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నీకు కూడా పనికొస్తుంది. నీ టిఫిన్ పెట్టడానికి కావాలంటే ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా దేవతా సమానులైనటువంటి మానవాళికి తల్లిదండ్రులు జన్మనిస్తే పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు అన్ని దశలలో మళ్ళీ ఆరోగ్యంగా ఉంటూ కొత్త జీవితాన్ని ఇచ్చేటువంటి డాక్టర్స్కి, వారందరికి కూడా వారి కుటుంబ సభ్యులకి, స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత 20 సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం, తర్వాత పని, అండర్ గ్రౌండ్స్లో పని, యాక్సిడెంట్లు, లేబర్ ప్రాంతం, ప్రభుత్వ హాస్పిటల్ల కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారి ఒక చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. వారి సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు, రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ, డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ, వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చూడరు. కొంతమంది కావాలని ఊరున్నప్పుడు 4 విధాల మనుషులు ఉన్నారు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రైవేట్ వాళ్ళే కావచ్చు, డాక్టర్ల పైన నిందలు కానీ, అత్యాచారాలు కానీ, ఇబ్బందులకు గురి చేస్తే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా
వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించొద్దు. దయచేసి డాక్టర్లను గౌరవించండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లా చూడాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ ద్వారా మరొకసారి డాక్టర్స్ కుటుంబాలకి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారములు. యాక్చువల్గా ఈరోజు మాకు డాక్టర్స్ డే సందర్భంగా మేము ఎంతో ఆనందంగా ఉంటాము. మా ఆనందాన్ని రెట్టింపు చేసిన మా ఎమ్మెల్యే గారికి నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఒక సన్మానం అనేది పొందలేదు. ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని, మా యొక్క బాగోగులను పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ, ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడ హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తానని, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తానని, ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు. మాకు ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రెస్ గారికి కానీ ప్రజలకు కానీ అందరికి కూడా మా మా కృతజ్ఞతలు. దీన్ని దయచేసి ఇట్లనే మా రిలేషన్షిప్ విత్ అందరితోటి మాకు ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.